హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎండాకాలంలో మన ఒంటికి ఎంతో చలువ చేసే మజ్జిగను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను. మసాలా మజ్జిగని తయారు చేసుకోండి. 1-2 గ్లాసులు తాగుతారు. ఈ వేసవి ఎండ తాపాన్ని మన శరీరం తట్టుకోవాలన్నా, అలాగే ఒంట్లో ఉన్న నీరసం తగ్గాలన్నా తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో బయట దొరికే కూల్ డ్రింక్స్ లాంటి తాగేదానికంటే ఇంట్లోని మజ్జిగ ప్రిపేర్ చేసుకొని చల్లగా అప్పుడప్పుడు తాగుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఈ మసాలా మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మజ్జిగని ప్రిపేర్ చేసుకోవడానికని ముందు రోజే మనం పెరుగును తోడు పెట్టుకోవాలి. పాలుని నీళ్లు వేయకుండా చక్కగా కాచి చల్లారిపెట్టి అందులో కొంచెం తోడు వేసుకొని పెరుగుని చక్కగా ఇలాగా గట్టిగా తోడు పెట్టుకోవాలి. పాలని ముందు రోజు నైటే మనం తోడు పెట్టుకోవాలి. మరుసటి రోజు మజ్జిగ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. పెరుగు కాస్త లైట్గా పులిస్తే బాగుంటుంది. పెరుగు కాస్త పుల్లగా ఉంటే మజ్జిగ టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు పెరుగుని మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. మజ్జిగ చిలుకుకోవడానికి కానీ పెరుగుని ఒక గిన్నెలో కానీ లేదంటే మట్టి కుండలో కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని చెక్క కవ్వంతో కానీ లేదంటే విస్కర్తో కానీ చిలుక్కోవాలి. మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోకూడదు. బ్లెండ్ చేసామంటే ఇందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుందన్నమాట. పెరుగులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మన హెల్త్కి చాలా మంచిది. అందుకనే మనం చెక్క కవ్వంతో పెరుగుని చిలుక్కున్నామంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే చక్కగా ఇలాగా పెరుగుని ఇలా చిలుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మజ్జిగ ఎప్పుడు కూడా ఎంత వీలైతే అంత పల్చగా మనం తయారు చేసుకోవాలి. అప్పుడే మన ఒంటికి చలువ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చల్లగా తాగాలి అనుకుంటే మనం కూలీ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలాగా పెరుగులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకొని మనం మజ్జిగని పల్చగా తయారు చేసుకోవాలి. మీరు మట్టి కుండలో కనుక మజ్జిగని తయారు చేసుకుంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన లేదు. కాసేపటికి చక్కగా మజ్జిగ అనేది చల్లబడిపోతుంది అనమాట. ఇలాగా మజ్జిగని చక్కగా అడ్జస్ట్ చేసుకొని వీలైనంత పల్చగా తయారు చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మజ్జిగ చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మజ్జిగలోకి మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో తయారు చేశాను, అది మీకు కావాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇందులోకి చిన్న ముక్క అల్లంని చక్కగా పైన స్కిన్ అంతా పీల్ చేసేసి వాష్ చేసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కాడలతో సహా యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనాను కూడా ఫ్రెష్గా ఉన్న పుదీనాను తీసుకొని ఇప్పుడు ఇందులోకి కాస్త కారంగా టేస్టీగా ఉండటానికని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా చిన్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని చక్కగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మకాయని తీసుకొని రసం పిండుకోవాలి. మీరు ఎక్కువగా పులుపు ఉన్న పెరుగుని తీసుకున్నారంటే నిమ్మకాయని స్కిప్ చేసేయచ్చు, లేదంటే ఇలాగ నిమ్మరసంని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలాని ఇలా డైరెక్ట్గా మజ్జిగలో యాడ్ చేసుకున్నామంటే మజ్జిగ తాగేటప్పుడు మనకి ఈ పిప్ప అంతా గొంతుకులో తగులుతుంది అనమాట. అందుకనే మజ్జిగలోకి ఈ మసాలా వాటర్ని మాత్రమే ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలాగ ఒక స్ట్రెయినర్ని తీసుకొని ఈ మసాలాలో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. మసాలా వాటర్ని మాత్రమే మనం మజ్జిగలో యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే మనం మజ్జిగ తాగేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే ఇలాగా మసాలా వాటర్ని ఫిల్టర్ చేసేసుకున్నాం కదా. ఈ పిప్పి ఇంకా పనికిరాదు, పడేసేయచ్చు. ఇప్పుడు ఈ మజ్జిగలోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కాస్త తగ్గించి యాడ్ చేసుకుంటేనే మనకి హెల్త్కి మంచిది. అందుకని మజ్జిగలో ఉప్పు అనేది కాస్త చూసి వేసుకోండి. ఇప్పుడైతే చక్కగా ఈ సాల్ట్ అంతా కూడా మజ్జిగలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను మజ్జిగలోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మజ్జిగ పల్చగా తయారు చేసుకుంటేనే మంచిది కాబట్టి కొంచెం నేను ఇంకా వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా మజ్జిగ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ మజ్జిగలో ఫైనల్గా మనం ఇంకొక ఇంగ్రీడియంట్ తప్పకుండా యాడ్ చేసుకోవాలి. అదే వేయించిన జీలకర్ర పొడి. వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. కావాలనుకుంటే ఇందులోకి కాస్త తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. ఈ మజ్జిగలో కాస్త ఐస్ వేసుకొని కూడా వెంటనే తాగొచ్చు, లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు, లేదంటే ఇలాగే కూడా తాగొచ్చు. టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మజ్జిగని ఇప్పుడు మనం
గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మజ్జిగని చల్లగా ఇచ్చామంటే చాలా బాగుంటుంది. ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ ఈ మజ్జిగను తీసుకున్నామంటే పొట్టకి హాయిగా అలాగే నోటికి కమ్మగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఈ మసాలా మజ్జిగను ప్రిపేర్ చేయండి. టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను తయారు చేసిన ఈ మసాలా మజ్జిగ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.